బావగారి చూపులు నన్ను చాలా కలవరపెట్టాయి. నా గుండె వేగంగా కొట్టుకుంది. గుండె దడ ఎక్కువైంది. ఎందుకో తెలీదు కాని ఒక మగవాడికి ఒక ఆడదాని మీద అలాంటి చూపు ఉండటం నేను మొదటిసారి చూశాను. నా ఒంట్లో ఏదో తెలియని ఉత్సాహం కలిగింది. గుండె దడ పెరిగింది. ఇది నిజంగా జరిగిన కథ కాబట్టి చివరి వరకు చూడండి. పదండి మొదలు పెడదాం. అసలైతే అక్కకి నాకు చాలా వయసు తేడా ఉంది. తను నాకంటే 6 సంవత్సరాలు పెద్ద. నా వయసు 20, తనది 26. 2 సంవత్సరాల కింద అక్కకి పెళ్లి కుదిరింది. మా నాన్నగారు అప్పటికే అనారోగ్యంతో చనిపోయారు. పోయిన సంవత్సరం జూన్లో అక్కకి పెళ్లి జరిగింది. బావగారు చాలా సాదాసీదా మనిషి. ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నారు. జీతం కూడా బాగానే ఉంటుంది. నాకు అక్కని చూస్తే చాలా ఈర్ష్య ఉండేది. ఎందుకంటే బావగారు చాలా అందంగా ఉంటారు. ఫిబ్రవరిలో మేము, అంటే నేను, అమ్మ, అక్కని ఇక్కడికి తీసుకువచ్చాం. ఎందుకంటే అక్కకి రోజులు నిండాయి. అటు బావగారి ఇంట్లో ఆయన అమ్మగారు ఒక్కరే ఉండటం వల్ల అక్కని చూసుకోలేకపోయేవారు. పైగా ఆమెకు తరచుగా ఒంట్లో బాగోదు. అందుకే నేను, అమ్మ కలిసి అక్కని పురుటి కోసం ఇక్కడికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాం. బావగారు కూడా సమ్మతించారు. నా పేరు సోనాలి. అందరూ నన్ను ముద్దుగా సోను అని పిలుస్తారు. 20 ఏళ్ల వయసు వచ్చినా అందరికీ సోను నే. చూడటానికి చాలా బాగుంటాను. కనీసం అక్క కంటే అయినా. రీసెంట్గా హోలీ పండుగ జరిగింది. అప్పటి సంఘటన ఇది. అక్కకి పెళ్లయ్యాక ఇది మొదటి హోలీ. పండగలు చేసుకోవాలని నాకు సరదా. పైగా మా నాన్నగారు కూడా ఏమీ తక్కువ చేయలేదు. కాబట్టి మేము కూడా ఆనందంగా పండగలు చేసుకుంటాం. సంక్రాంతికి బావగారు వచ్చి వెళ్లారు. కాని ఇప్పుడు హోలీకి కూడా వాళ్లని పిలవాలని మేము అనుకున్నాం. ఆ సాకుతోనైనా అక్క దగ్గర కొంతసేపు ఉంటారు కదా. పైగా ఆయన సిగ్గరి స్వభావం కాబట్టి అంతగా ఇక్కడికి వచ్చేవారు కాదు. వచ్చాక మాత్రం చాలా స్వేచ్ఛగా ఉండేవారు. ఆయన తీయని నవ్వు నాకు చాలా నచ్చేది. పైగా ఆయన బుగ్గలపై పడే చిన్న గుంట నా మనసును ఎప్పుడూ కలచివేసేది. నాకు ఆయనంటే ఈర్ష్య ఉండేది. ఎందుకంటే అలాంటి గుంట ఒక అమ్మాయికి, అంటే నాకు, ఎందుకు ఉండదు అనేది ఎప్పుడూ నన్ను వేధించే ప్రశ్న. నేను బావగారికి ఫోన్ చేశాను. హలో బావగారు. హలో, చెప్పు సోను, ఏమైంది? బావగారు, ఎల్లుండి హోలీ ఉంది. మీరు ఎప్పుడొస్తున్నారు అని నేను అధికారం చెలాయించినట్లు అడిగాను. అయ్యో, ఎల్లుండి కుదరదు, ఒక మీటింగ్ ఉంది అని ఆయన మామూలు స్వరంలో చెప్పారు. మీటింగ్ అనేది ఆయనకు ఎప్పుడూ ఉండే పనే అని నాకు తెలుసు. సరే, ఒక పని చేయండి. మీరు మీటింగ్ అటెండ్ చేయండి. కానీ నేను మాత్రం మీతో ఇంకెప్పుడూ మాట్లాడను, ఇది కూడా గుర్తుంచుకోండి అని నేను కూడా మామూలు స్టైల్లో గట్టిగా చెప్పాను. అయ్యో, అలా చేయకు సోను, అలా కోపడకు. నేను రావడానికి ప్రయత్నిస్తాను అని ఆయన నాకు నచ్చజెప్పారు. సరే, కానీ చూడండి, రాకపోతే అని నేను అంతే చెప్పి ఫోన్ పెట్టేశాను. నాకు తెలుసు, నేను ఇలా మాట్లాడితే ఆయన ఖచ్చితంగా వస్తారని. నిజానికి ఈ సంభాషణ మా మధ్య ఎప్పుడూ జరిగేది. రెండో రోజు అమ్మ ఆయనకి ఇష్టమైన గుత్తి వంకాయ కూర చేసింది. ఆయన వస్తారని మాకు నమ్మకం ఉంది. ఆయన వచ్చారు కూడా. ఉదయం 10 గంటలకే వచ్చారు. నేను కాలేజీకి వెళ్ళి ఉన్నాను. వచ్చాక బయట ఆయన బైక్ కనిపించింది. వెంటనే పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాను. ఆయన అక్క గదిలోనే ఉంటారని నాకు తెలుసు. అందుకే అటువైపు వెళ్ళాను. తలుపు అడ్డుగా పెట్టున్నారు. సందులోంచి చూస్తే అక్క, బావ ముద్దుల్లో మునిగిపోయి ఉన్నారు. పాపం, వాళ్ళు ఇంకేమీ చేయలేరు కదా, అందుకే దాంతోనే సరిపెట్టుకుంటున్నారులే అని అనుకున్నాను. వాళ్లకి ప్రైవసీ దొరకనిద్దాం అని నేను వెనక్కి తిరిగాను. అప్పుడే అక్క పిలిచింది. సోను, ఏంటి? తలుపు బయట నుంచే వెళ్ళిపోతున్నావా? నేను ఒక్కసారిగా కంగారుపడ్డాను. బహుశా నా చేతి గాజుల సవ్వడి ఆమెకు వినిపించిందేమో. నేను మళ్ళీ తిరిగాను. తలుపు తెరిచి లోపలికి వెళ్ళాను. సారీ, డిస్టర్బ్ చేయలేదు కదా మిమ్మల్ని అని నేను వినయంగా అడిగాను. లేదు సోను, నువ్వు డిస్టర్బ్ చేయడం కాదు, మహా డిస్టర్బ్ చేశావు. రానివ్వు నా చిన్నారిని, అప్పుడు నిన్ను కూడా ఇలాగే డిస్టర్బ్ చేయడం నేర్పిస్తా చూడు అని బావగారు నవ్వుతూ అన్నారు. అయ్యో, డిస్టర్బ్ చేయడం ఏముందిలే,
అని అక్క కూడా నవ్వుతూ చెప్పింది. ఓకే, కానివ్వండి మీ పనులు. నేను వెళ్తాను, ఫ్రెష్ అవ్వాలి అని నేను కోపంగా అక్కడి నుంచి బయటకి వచ్చి నా గదిలోకి వెళ్ళాను. నా కళ్ల ముందు అక్క, బావ ముద్దు పెట్టుకున్న దృశ్యం పదే పదే మెదులుతోంది. నాకు మనసులో కూడా ఏదోలా అనిపించింది. అవును కదా, ఇలాంటి రొమాంటిక్ టైంలో ఒక జంటని డిస్టర్బ్ చేయడం అంటే మహాపాపం కదా. కాని పర్లేదులే అని అనుకుంటూ నేను ఫ్రెష్ అయ్యాను. అప్పుడే అమ్మ పిలిచింది. రండి సునీత, సోను విస్తర్లు వేసింది. సునీత మా అక్క పేరు. అమ్మ పిలిచినప్పుడు నేను అప్పుడే స్నానం చేసి సిద్ధమయ్యాను. గౌను వేసుకున్నాను, జుట్టు విరబోసుకున్నాను. అలాగే కిందకు వచ్చాను. అక్క, బావ నాకంటే ముందే వచ్చి ఆసనం మీద కూర్చున్నారు. నేను వచ్చి ఎదురుగా ఉన్న ఆసనం మీద కూర్చున్నాను. వాహ్, గుత్తి వంకాయ, ఎంత మంచి వాసన వస్తోంది అని బావగారు వాసనతోనే తమ స్పందన చెప్పారు. అవును, అల్లుడుగారి కోసం చేశారు అత్తయ్యగారు అని నేను కొద్దిగా ఆటపట్టిస్తూ అన్నాను. అవును, నాకు తెలుసు తెలుసు. ఇంకా ఏమైనా ఉందా గుత్తి వంకాయ అని ఆయన కూడా నా వైపు చూస్తూ అన్నారు. అప్పుడు అత్తయ్యగారు చేశారు అని అక్క చెప్పింది. ఇద్దరూ నవ్వడం మొదలుపెట్టారు. మా మధ్య ఎప్పుడూ ఇలాంటి డబుల్ మీనింగ్ సంభాషణలు జరిగేవి. బావగారు చాలా ఫ్రీగా ఉంటారు, అక్క కూడా అంతే. అందుకే ఆయనతో సరదాగా చాటుమాటు కబుర్లు చెప్పడానికి నాకు ఎప్పుడూ ఏమీ అనిపించలేదు. నేను కూడా నిశ్చింతగా ఉండేదాన్ని. ఆ రోజు ఇలాగే కబుర్లు చెప్పుకుంటూ ఒకరినొకరు ఆటపట్టిస్తూ గడిచిపోయింది. రెండో రోజు హోలీ కాబట్టి అమ్మ పురన్ పోలి బ్రెడ్ చేసింది. ఉదయం బావగారు జాగింగ్కి వెళ్ళి వచ్చారు. నేను అప్పుడే నిద్ర లేచాను. బద్ధకంగానే బయటికి వచ్చాను. బావగారు బయట నిలబడి ఉంటారని నాకు తెలియదు. అందుకే నేను ఒంటిని విరుచుకుంటూ నా గదిలోంచి బయటికి వస్తున్నాను. నా గౌను స్లీవ్లెస్ కాబట్టి నేను చేయి పైకి లేపడం బావగారికి కనిపించింది. ఆయన తదేకంగా నా వైపు చూస్తూ ఉన్నారు. ఆయన ఏం చూస్తున్నారో నాకు అర్థం కాగానే నేను వెంటనే మళ్లీ గదిలోకి పరుగెత్తాను. లోపలికి వెళ్తున్నప్పుడు బావగారి చూపు నన్ను వెంటాడుతూనే ఉంది. నా గుండె వేగంగా కొట్టుకుంది. నా గుండె దడ ఎక్కువైంది. ఎందుకో తెలీదు. కాని ఒక మగవాడికి ఒక ఆడదాని మీద అలాంటి చూపు ఉండటం నేను మొదటిసారి చూశాను. కొద్దిసేపట్లో నేను తయారై కిందకి వచ్చాను. అక్క, బావ, అమ్మ టిఫిన్ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. నేను అక్కడికి వెళ్లి వాళ్లతో పాటు కూర్చున్నాను. అమ్మతో మాటల మధ్యలో వాళ్ళిద్దరూ నా పెళ్లి ప్రస్తావన తెచ్చారు. అల్లుడుగారు, ఇప్పుడు మీరే ఒక మంచి సంబంధం చూడాలి అని అమ్మ బావగారితో చెప్పింది. ఆయన కేవలం అని నా వైపు చూశారు. ఇలాంటి సమయంలో ఒక అమ్మాయి మొహం మీద సిగ్గు ఎలా వస్తుందో అలాగే నా మొహం మీద కూడా సిగ్గు తన స్థానాన్ని ఏర్పరచుకుంది. నేను కిందకి చూస్తూ టిఫిన్ చేస్తున్నాను. అయ్యో అమ్మా, నువ్వు ఎందుకు ఆందోళన పడతావు తన గురించి? ఇంకా చిన్నదే కదా, చదువుకోనివ్వు, ఆపై ఎగిరిపోతుంది అని బావగారు నవ్వుతూ అన్నారు. అక్క కూడా ఆయన నవ్వులో కలిసింది. ఏంటి అమ్మా, నీకు నా పెళ్లి తప్ప ఇంకేమీ తోచడం లేదా అని నేను ఇంకా అమ్మని అడిగాను. దానికి అమ్మ సమాధానం చెప్పింది. అంటే ఏంటి, నువ్వు పెళ్లి చేసుకోవా? అలా కాదు, కాని ఇంజనీరింగ్ పూర్తయ్యే వరకు నేను పెళ్లి చేసుకోను, ఇది గుర్తుంచుకో అని నేను గట్టిగా చెప్పాను. సరేలేమ్మా, నీకు నచ్చినట్లు జరగనివ్వు అని అమ్మ అక్కడ ఉన్న ఖాళీ టిఫిన్ ప్లేట్లు తీసుకుని వంటగదిలోకి వెళ్ళింది. సోను, నీకు ఎలాంటి మొగుడు కావాలి అని ఇప్పుడు అక్క మొదలుపెట్టింది. అచ్చం బావగారిలాగే అని నేను బావగారి వైపు చూస్తూ ఆమెతో చెప్పాను. అయితే ఇతన్నే తీసేసుకో అని అక్క నవ్వుతూ బావగారి వీపుపై తట్టి నాకు చెప్పింది. మరోసారి నవ్వుల కోలాహలం. ఇప్పుడు నేను కూడా వాళ్లతో కలిశాను. కాని నిజానికి నా మనసులో ఏదో తెలియని సంతోషం. అక్క చెప్పిన మాటలు నిజంగానే బావగారు చాలా మంచి మనిషి. చూడటానికి రాజకుమారుడిలా ఉంటారు. ఆయనలో ఏ లోపమూ లేదు. అందుకే ఆయన గురించి ఆలోచించి నేను ఒక్కసారిగా సిగ్గుపడ్డాను. ఏంటి, ఏమైంది? సిగ్గుపడటానికి ఏంటి? పగటి కలలు కంటున్నావా ఏంటి అని బావగారు నన్ను కదిలించారు. నేను ఒక్కసారిగా స్పృహలోకి వచ్చాను. అక్క లోపలికి, వంటగదిలోకి వెళ్ళింది. నేను, బావగారు మాత్రమే అక్కడ ఉన్నాం. ఏమీ లేదు
అని అనుకుంటూ నేను కూడా వంటగదిలోకి వెళ్ళాను. సాయంత్రం హోలీ పండుగ, హోలీ పూజ చేసి మేము ఇంటికి వచ్చాం. అప్పుడు బావగారు, అక్క పక్కనే ఉన్న బంధువుల ఇళ్లకు వెళ్ళి వచ్చారు. నేను అమ్మకి పనుల్లో సహాయం చేస్తున్నాను. అప్పుడే నా స్నేహితురాలు ప్రియ వచ్చింది. షాపింగ్కి వెళ్ళాలి, రేపు ధూళ్వాడు కదా, దానికి కొనుగోలు చేయాలి. ఆమెతో పాటు మార్కెట్కి వెళ్ళాను. బావగారి కోసం ఖాదీ కుర్తా పైజామా తీసుకురమ్మని అమ్మ చెప్పింది. అంటే రంగు అంటినా వాళ్ల బట్టలు పాడు కాకూడదు కదా. ప్రియతో పాటు మార్కెట్ నుండి రంగులు కొన్నాము. బావగారి కోసం కుర్తా పైజామా కొనడానికి వెళ్ళాము. కాని ఆయన కొలత ఎలా తెలుస్తుంది నాకు? అందుకే అక్కకి ఫోన్ చేశాను. అక్క, బావగారికి కుర్తా పైజామా కొనాలి, ఏ సైజు తీసుకోవాలి? ఏంటి నిన్నటి నుండి నా వైపే చూస్తూ ఉన్నావు కదా, ఇంకా నా కొలత తెలియలేదా నీకు? అని అవతలి వైపు నుండి బావగారు అన్నారు. బహుశా అక్క ఫోన్ ఆయన ఎత్తారు. ఇప్పుడు మీ కొలత నాకు ఎలా తెలుస్తుంది? నేను మిమ్మల్ని పట్టుకొని చూడలేదు కదా అని నేను ఒక్కసారిగా చెప్పాను. వెంటనే నా తప్పు నాకు అర్థమైంది. నాలుక కొరుకుకున్నాను. అవును, అది కూడా నిజమే. కాని పైజామాకి కొలత ఎందుకు కావాలి నీకు అని ఆయన నన్ను అడిగారు. నాకు ఒక్కసారిగా గుర్తొచ్చింది. అరే బాబోయ్, నేను పైజామా కొంటున్నాను, దానికి కొలత అక్కర్లేదు కదా. ఫుల్ సైజు తీసుకున్నా సరిపోతుంది, నాడైతే ఉంటుంది కదా. అవును అని అనుకుంటూ నేను ఫోన్ పెట్టేశాను. దుకాణంలోకి వెళ్లి ఆయన బట్టలు తీసుకున్నాను. మిగతా రంగులు వగైరా తీసుకుని మేము ఇంటికి వచ్చాం. ఆ రోజు రాత్రి భోజనం చేసేటప్పుడు బావగారు ఈ విషయాన్ని ప్రస్తావించారు. మళ్ళీ ఒకసారి నవ్వుల సందడి. రెండో రోజు నేను ఉదయం తొందరగానే నిద్ర లేచాను. ఈరోజు నా ప్రియమైన బావగారితో రంగులు ఆడాలి. ప్రియ కూడా ఉదయాన్నే వచ్చింది. అప్పుడు ఒక డ్రమ్లో రంగు కలిపారు. మిగతా రంగులు పెట్టి ఇంట్లోకి వెళ్ళాను. ఇప్పుడు ఉదయాన్నే వెళ్లి బావగారికి, అక్కకి రంగులు పూసి నిద్ర లేపాలి అనే ఉద్దేశంతో చేతిలో రంగు తీసుకుని అక్క గదిలోకి వచ్చాను. అక్క అయితే మంచం మీద లేదు, బావగారు ఒక్కరే నిద్రపోతున్నారు. ఆయన దగ్గరికి వెళ్లి ఆయన బుగ్గలపై చేయి నిమిరాను. ఆయన ఒక్కసారిగా పక్కకి తిరిగారు. ఏ సునీతా, నిద్రపోని, నువ్వు కూడా నిద్రపో అని నా చేయి పట్టుకుని ఒక్కసారిగా తన మీదకి లాగారు. నేను ఒక్కసారిగా ఆయన మీద పడ్డాను. ఆయన నిద్రలోనే నా పెదవులపై తన పెదవులు ఉంచారు. ఆయన పెదవుల స్పర్శతో నాకు ఏదోలా అనిపించింది. నేను వెంటనే ఆయన చేతి పట్టు విడిపించుకుని పక్కకి జరిగాను. నా ప్రతిఘటనతో ఆయన ఒక్కసారిగా కళ్ళు తెరిచారు. నన్ను చూడగానే ఆయన సిగ్గుపడ్డారు. సోను, నువ్వా? వెంటనే ఆయన నాకు రంగు పూయడం మొదలుపెట్టారు. ఆయన నా ప్రతి అవయవానికి రంగు పూశారు. అలా అలా నా శరీరం రంగురంగులయింది. ఆ రోజు ఆ గదిలో బావగారు, నేను మనసు నిండా హోలీ ఆడుకున్నాం. కొద్దిసేపటికే ఆయన హోలీ వేడి నీటిని నా మొహం మీద విసిరారు, నా ఒంటి మీద విసిరారు. నన్ను పూర్తిగా తడిపివేసి ఆయన శాంతించి నాకు ఆనందాన్నిచ్చారు.